I really want to know what is your take on women's health, fitness, women's fitness. For women, it is more important. Okay. సో లైక్ 45-50 తర్వాత యూజువల్గా విమెన్ మెనోపాజ్ స్టేజ్ ఎంటర్ అవుతారు. Okay. అండ్ ఈవెన్ లైక్ మేము కన్సల్ట్ చేసినప్పుడు కూడా రియల్ టైంలో ఈ పీరియడ్లో దే విల్ స్టార్ట్ సీయింగ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్. Okay. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే మజిల్స్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల. Mm-hmm. సో మీరు స్టార్టింగ్ నుంచే మీరు వర్కౌట్ చేసుకుంటూ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే డౌన్ ద లైన్ ఫ్యూచర్లో 70 years 80 years వచ్చినా కూడా ట్రస్ట్ మీ, యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ నీ పెయిన్, యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ పెయిన్. Mm-hmm. అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 ఆల్సో యూ లుక్ గుడ్. చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళి నేను వర్కౌట్ చేస్తే నా కండలు వచ్చేస్తే ఎట్లా, అమ్మాయిలు అందుకే జిమ్కి వెళ్ళకూడదు అనే ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంటుంది. Mm-hmm. బట్ ఫర్ మెన్ బాడీ అండ్ ఫర్ ఉమెన్ బాడీ ఇట్ ఇస్ డిఫరెంట్. ఆర్ హార్మోనల్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ బికాజ్ ఉమెన్ దే హ్యావ్ ఈస్ట్రోజన్. లైక్ మనకి ఎట్లా టెస్టోస్టెరాన్ ఉంటుందో Mm. వాళ్ళకి ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఏంటంటే యువర్ బాడీ విల్ నాట్ అలౌ యూ టు బల్క్ అప్, లైక్ అంటే మజిల్ అంత అబ్బాయిలకి వచ్చినంత మజిల్ రాదు. Mm-hmm. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. Mm. అబ్బాయిలకే 5-6 సంవత్సరాలు పడుతుంది అని అంటే దే విల్ లుక్ టోన్డ్. సమంత గారు ఉన్నారు, Mm. షీ లుక్ వెరీ టోన్డ్, రైట్? సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ రెగ్యులర్ ఫిట్నెస్, ఈవెన్ దో ఎవ్రీడే మీరు వెయిట్స్ లిఫ్టింగ్ చేసినా కూడా ఇట్ విల్ గివ్ ఎ నైస్ షేప్. బట్ లైక్ మజిల్ బిల్డ్ అవ్వడం అనేది మాత్రం ఇట్స్ అ బిగ్ కన్సెప్షన్. Okay. యా. రీసెంట్గా అగైన్ ట్రెండింగ్ సబ్జెక్ట్ ఫేస్ ఫ్యాట్, జా లైన్, ఇవన్నీ టాపిక్స్ మీద చాలా వరకు ఉమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వీడియోస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో, అక్కడిక్కడ అని చూసినాను. ఇట్ విల్ వర్క్. అవునా? చెప్తా అది ఎట్లా వర్కౌట్ అయింది కూడా, కానీ చెప్పిన తర్వాత నన్ను చాలామంది తిడతారేమో కమెంట్స్లో. యా, బట్ టు బీ హానెస్ట్, ఫేస్ ఫ్యాట్, డబుల్ షిన్ వర్కౌట్స్ చాలా వీడియోస్ నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటా. లైక్ నెక్ రొటేట్ చేయడం, లేకపోతే జాకి ఓపెన్ చేసి అవి ఒక 20 minutes చేస్తే ఫేస్ ఫ్యాట్ తగ్గిద్ది అన్న ఇది మాత్రం ఇట్ డజంట్ వర్క్. రియలీ? ఇట్ డజంట్ వర్క్. కాకపోతే ఏంటంటే ఫర్ మేబీ నీ ఫేస్ ఫ్యాట్ తగ్గడానికి ఇట్ విల్ నాట్ వర్క్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అని అంటే, సి యాజ్ యు ఆర్ ఏజింగ్ ఫేస్లో వ్రింకిల్స్ అనేవి వస్తాయి, అవును. విచ్ ఇస్ కామన్ 40sలో ఎంటర్ అయినప్పుడు. Hmm. ఓకే, సో కొలేజన్ ప్రోటీన్ ఉంటుంది, అది నీకు నీ స్కిన్ ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్. ఓకే, వెన్ యు ఆర్ ఏజింగ్ నీకు ఆటోమేటిక్గా అది తగ్గిపోతూ ఉంటుంది, లైక్ ఎలాస్టిసిటీ కనిపిస్తుంది. రైట్. నీ బాడీలో ఎట్లయితే మజిల్ గ్రూప్స్ ఉన్నాయో ఫేస్లో కూడా యూ విల్ హ్యావ్ సమ్ మజిల్స్. నువ్వు కాన్స్టెంట్గా ఆ మజిల్స్ని నువ్వు ఎంగేజ్ చేస్తున్నావు అనుకో, వెన్ యూఆర్ డూయింగ్ దిస్, సో నీ మజిల్స్ ఎంగేజ్ అవుతున్నాయి. సో నీకు కొంచెం ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంత తొందరగా వ్రింకిల్స్ రావు. అండ్ యా, మేబీ కొంచెం గ్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఫేస్ ఫ్యాట్ తగ్గిద్దా అని అంటే ఇట్ విల్ రియల్ టైమ్ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే. బట్ ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎనీవన్, ఫర్ దెమ్ ఇట్ విల్ వర్క్. ఓకే. బికాజ్ నువ్వు అట్లాంటి వీడియోస్ పెడితే 100K వ్యూస్ పక్కా వాళ్ళకి ఇట్ విల్ వర్క్ బికాస్ దే విల్ మేక్ మనీ ఆన్ ఇట్. ఏదో కొత్తగా ఉన్నదని చెప్పేసి ఓపెన్ చేస్తారు చాలా మంది. బట్ 100% ఇట్ విల్ నాట్ వర్క్. బికాజ్ ఎందుకంటున్నానంటే ఫేస్ యోగా, దీని అందరికి ఒక అంబ్రెల్లా పెట్టేసి దానికి ఒక ఫేస్ యోగా అని పెట్టేసారు పేరు. సో దానిష్ ఫేస్ యోగా ఇస్ డిఫరెంట్. ఓకే. యా, సో ఫేస్ యోగా ఇస్ నాట్ ఫర్ ఫేస్ ఫ్యాట్ లాస్. ఓకే. సో నేను చెప్పినట్టు లైక్ ఇట్ విల్ గివ్ యూ, ఇట్ కెన్ గివ్ యూ అ గ్లోయింగ్ స్కిన్, ఆర్ నీకు ఫేస్లో వ్రింకిల్స్ రాకుండా రివర్స్ ఏజింగ్ చేయడానికి కొంచెం నీకు హెల్ప్ అయ్యింది. ఓకే. నాట్ అన్ ఎక్స్ట్రీమ్ సైడ్. నీకు 45sలో రావాల్సింది నీకు 50లో వస్తుందేమో. సో యా, గుడ్ ఇస్ దేర్ ఫర్ షూర్. వాట్ ఈస్ దట్ వన్ అడ్వైస్ దట్ యూ వుడ్ గివ్ టు యంగ్స్టర్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫిట్నెస్ ఎరా ఇన్ దర్ లైఫ్? రియలిస్టిక్ గోల్స్. ఓకే. సినిమాలో హీరోల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి ఆ గోల్స్ రీచ్ అవ్వకుండా ఇఫ్ యు ఆర్ టేకింగ్ షార్ట్ కట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ. యు నో వాట్ ఐఎమ్ రిఫరింగ్ టు, స్టెరాయిడ్స్. యా. చాలా మంది తీసుకుంటున్నారు. కీప్ అ రియలిస్టిక్ గోల్.
ఇట్ కెన్ బి 1 ఇయర్ 2 ఇయర్ టైం పట్టినా కూడా మీ వేయింగ్ స్కేల్ మీద నెంబర్స్ మూవ్ అవుతున్నాయా లేదా అనే దానికంటే మీరు వేసుకునే బట్టలు ఆర్ మీ మిర్రర్లో ఎంత ఫిట్గా కనిపిస్తున్నారు, ఎంత స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తున్నారు, దాని మీద ఫోకస్ చేస్తే మాత్రం డౌన్ ద లైన్, ఇందాక మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్పాం కదా, అవును. సేమ్ వే ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ సేమ్ ప్యారలల్గా నువ్వు కన్సిడర్ చేయగలిగితే ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, అవును. సో దట్ యుల్ అండర్స్టాండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40s or 50s. ఓకే. Yeah. Patience game, it has to be taught at the young age.